హలో అండి. ఇవాల్టి వీడియోలో అయితే మనం తింటుంటే తినాలనిపించేంత రుచిగా మంచి లడ్డూలనైతే చేసి చూపించాలనుకుంటున్నాను. ఏం లడ్డూలు అనుకుంటున్నారా? అదేనండి, బాలామృతంతో లడ్డూను చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ నేనైతే బాలామృతం ప్యాకెట్ తీసుకున్నాను. మనకు అంగన్వాడీ సెంటర్‌లలో పిల్లలకి హెల్తీగా ఉండడం కోసం మంచి పోషక విలువలు కలిగిన బాలామృతం ప్యాకెట్స్ ఇస్తుంటారు కదా! ఆ పౌడర్‌తో ఇవాళ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇక్కడ చూపిస్తున్నాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకొని దానిలో 2 స్పూన్స్ వరకి నెయ్యిని వేసుకొని 2 కప్పుల వరకి బాలామృతం పౌడర్‌ని తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలకు కావాల్సిన ఎన్నో పోషక విలువలుంటాయి. మంచి ప్రోటీన్ అందడానికి కూడా ఈ బాలామృతం బాగా యూజ్ అవుతుంది. మనకి అంగన్వాడీ సెంటర్‌లో ఫ్రీగా ఇస్తుంటారు కదా ఇవి. చిన్న పిల్లలకైతే మంచి ఫుడ్ అని చెప్పొచ్చు. ఇది కొద్దిగా కలర్ మారి మంచి సువాసన వచ్చేంత సేపు ఇలా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇది ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకి ఎండు కొబ్బరిని ఇలా తురుములా చేసుకొని వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకి కలుపుకుంటూ ఉండాలి. ఎండు కొబ్బరి అనేది ఆప్షనల్. మన ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదు. ఇదంతా కూడా పూర్తిగా కలిసిపోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు ఏ కప్పు అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వరకి పాలను తీసుకోవాలి. పాలను వేసిన తర్వాత ఇదంతా కూడా మంచిగా కలుపుకొని హాఫ్ కప్పు వరకి బెల్లం వేసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మళ్ళీ దీన్నంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే మనకు మరీ ఎక్కువగా ఏం పట్టదండి. ఎందుకంటే బాలామృతం పౌడర్‌లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కదా! కాబట్టి హాఫ్ కప్ వరకు సరిపోతుంది. కొద్దిగా స్వీట్ కావాలనుకున్న వాళ్ళు మరి కొంచెం పెంచుకొని ఏసుకోవచ్చు. ఇదంతా కూడా బాగా కలిసిపోయేట్టుగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిన తర్వాత ఇది ప్యాన్ నుండి ఇలా సెపరేట్ అవుతున్నప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని అది కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు మనం దానిలోండి కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ ఇలా లడ్డూల్లా చుట్టుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్‌గా ఈ లడ్డూ కూడా చుట్టుకోవచ్చు. మరీ వేడిది చుట్టాల్సిన అవసరం లేదు. ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా లడ్డూ చుట్టుకొని పిల్లలకి ఇచ్చినట్లయితే చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ కూడా నిజంగా సూపర్‌గా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. దీంతో రకరకాలుగా దోసలు, జావ చేసుకోవచ్చు, పాలలో కలిపియొచ్చు. కానీ ఇలా లడ్డూలా ప్రిపేర్ చేసి ఇవ్వండి. అసలు ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కటి తినే ప్లేస్‌లో 2, 3 తినేస్తారు. అంత బావుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకునే ఈ బాలామృతం లడ్డూను మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.